నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన అంశం అరెస్టులు, బెయిలు, న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు, సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 22వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ హైదరాబాద్ సంకేత్ మిత్రా గారు, అలాగే న్యాయవాది ఏ రామ్మోహన్ గారు. వారిచే విలువైన సలహాలు, సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, అసలు బెయిల్ అంటే ఏంటి? ఎలాంటి కేసుల్లో బెయిల్ వస్తుంది, ఎలాంటి కేసుల్లో బెయిల్ రాదు? బెయిల్ అంటే ఒక వ్యక్తి జైల్లో ఉన్నప్పుడు నేర విచారణకు హాజరవుతానని, తద్వారా అతను బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కోర్టు వారు ఏం చేస్తారంటే ఒక పూచీకత్తు మీద అతన్ని బయటికి విడుదల చేయడం జరుగుతుంది. ఇక అఫెన్సెస్, నేరాలు అనేటువంటిది రెండు రకాలు. ఒకటి బెయిలబుల్ అఫెన్సెస్, రెండవది నాన్ బెయిలబుల్ అఫెన్సెస్. జనరల్గా బెయిలబుల్ అఫెన్సెస్ అనేటువంటిది ఒక హక్కు కాబట్టి దాంట్లో కూడా ఏమిటంటే ఒక సెక్యూరిటీని తీసుకొని కోర్టు వారు అతన్ని విడుదల చేయడం జరుగుతుంది. ఇక నాన్ బెయిలబుల్ అఫెన్సెస్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అది డిస్క్రిషన్ ఆఫ్ ది కోర్ట్. అంటే ఇక్కడ కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి నాన్ బెయిలబుల్ అఫెన్సెస్లో అతని యొక్క పాత్ర ఎంత మేరకు ఉంది, తర్వాత బెయిల్ ఒకవేళ గ్రాంట్ చేస్తే అతను విట్నెస్ని ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడా, అదేవిధంగా ఎవిడెన్స్ని ఏమన్నా తారుమారు చేస్తాడా అనేటువంటి విషయాలన్నీ కూడా పరిగణ తీసుకొని న్యాయస్థానం అతనికి బెయిల్ అనేటువంటిది గ్రాంట్ చేయడం జరుగుతుంది. అయితే నాన్ బెయిలబుల్ అఫెన్సెస్లో ఇంతకుముందు చెప్పినట్టుగానే అది డిస్క్రిషన్ ఆఫ్ ది కోర్టు, ఈ అంశాల మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఓకే, అంటే ఎలాంటి కేసుల్లో బెయిల్ వస్తుందంటారండి? పర్టికులర్గా కేసులో ఎలాంటి కేసుల్లో రాదు? అఫెన్సెస్ మనకు రెండు రకాలండి. ఒకటేమో బెయిలబుల్ అఫెన్సెస్. బెయిలబుల్ అఫెన్సెస్ అంటే దాంట్లో అంటే ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ 323 ఐపీసీ ఉంది. అంటే ఒక వ్యక్తిని వాలంటరీగా హర్ట్ చేయడం అన్నమాట, ఉద్దేశపూర్వకంగా కొట్టడం. అటువంటిప్పుడు అది బెయిలబుల్ అఫెన్సెస్లో చట్టంలో చెప్పబడింది కాబట్టి అటువంటి నేరాల్లో మనకు బెయిల్ దొరుకుతుంది. అదే నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ చూసుకుంటే ఉదాహరణకి 498 ఐపీసీ ఉంది. ఇప్పుడు దాంట్లో కూడా ఏంటంటే 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చి వదిలేస్తున్నారు. ఉదాహరణకి దొంగతనం కేసు ఉంది, థెఫ్ట్, దాంట్లో అది నాన్ బెయిలబుల్ అఫెన్స్. దాంట్లో ఏంటంటే పనిష్మెంట్ 3 years వరకు ఉంటుంది కాబట్టి అది బెయిల్ ఇవ్వడానికి రాదు. ఇట్లా ఈ విధంగా నాన్ బెయిలబుల్ అఫెన్సెస్లో మనము బెయిల్ అనేటువంటిది ఇవ్వడానికి లేదు. దానికి మళ్ళీ కొన్ని ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయితే అప్పుడు ఆ యొక్క నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ కూడా బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే ఛార్జ్ షీట్ కానీ ఎఫ్ఐఆర్ కానీ ఫైల్ చేయాల్సి ఉంటుందా? ఒకవేళ అంటే ఈ ఛార్జ్ షీట్ కానీ ఎఫ్ఐఆర్ కానీ రాసినా రాయకపోయినా ఏం తేడాలు ఉంటాయండి? జనరల్గా ఇప్పుడు ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు నేరము రెండు రకాలు, మళ్ళీ కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అనేటువంటి ఉంటుంది. అంటే పోలీస్ వారు ఈ కాగ్నిజబుల్ అఫెన్సెస్లో ఏం చేస్తారంటే వారే కోర్టు యొక్క పర్మిషన్ లేకుండా వారే నేర విచారణ అనేటువంటిది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం ద్వారా ముందుకెళ్తుంది అనమాట. అదే కొన్ని కేసులు ఎట్లా ఉంటాయంటే పెట్టి కేసెస్, చిన్న కేసెస్ ఉంటాయి, వాటిలో పనిష్మెంట్ తక్కువ ఉంటుంది. అటువంటి కేసులు నాన్ కాగ్నిజబుల్ అయితే వాటికి కోర్టు యొక్క పర్మిషన్ తీసుకున్న తర్వాతనే నేర విచారణ అనేటువంటిది ముందుకు సాగుతుంది. ఓకే, ఒక కాల్ తీసుకుందాం అండి. మణుగూరు నుంచి శ్రీనివాసరావు గారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే. చెప్పండి సార్, అది 2020లో కేసు మాది జడ్జిమెంట్ వచ్చింది సార్. 2016లో రోడ్ యాక్సిడెంట్ అయింది సార్. ఓకే. అయితే 2020లో అది 2 years జైలు శిక్ష వచ్చింది సార్. మేము డిస్ట్రిక్ట్ కోర్ట్ అప్లై చేశాము. మళ్ళీ ఇప్పుడు అది కోర్టులో ప్రాసెస్ నడుస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది సార్? నెక్స్ట్ మాకు జడ్జిమెంట్ ఏమొస్తుంది? అంటే అరెస్ట్ అయ్యారా అండి? అంటే అరెస్ట్ అయినా బెయిల్ మీద వచ్చాం మేడం. అది కోర్టులో నడుస్తుంది ప్రాసెస్. ఎస్, అప్పీల్ నడుస్తుందండి. ఇప్పుడు అప్పీల్ వేశారు కదా మీరు? అప్పీల్ నడుస్తుందా అండి? అప్పీల్ నడుస్తుంది సార్. ఇప్పుడు హైదరాబాద్ మేజిస్ట్రేట్. ఓకే. అయితే ఇప్పుడు అది ఏమవుతుంది అనేటువంటిది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాంట్లో నేను మాట్లాడడానికి ఏం రాదండి. అది మీ యొక్క అడ్వకేట్ గారు అది చూసుకుంటారు. లాయర్ గారు, ఇలాంటి సందర్భాల్లో ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీరు యాక్సిడెంట్ కేసుల్లో కింది కోర్టులో అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే కింది కోర్టులో శిక్ష పడ్డది, అంటే నేరం నిరూపించబడి శిక్ష పడ్డది. మీరు అప్పీల్కి వెళ్ళారు. అది కూడా ఏంటంటే అప్పీల్లో కూడా మీరు అక్కడ మీరు కరెక్ట్
ఆర్గ్యుమెంట్స్ అంటే మీరు ఒక లాయర్ని పెట్టుకొని అక్కడ కోర్టుకు కరెక్టువంటి సాక్ష్యాధారాలు సమర్పించి అక్కడ కూడా మీరు చక్కగా ఎఫెక్టివ్గా సమర్థవంతంగా మీ వైపు కోర్టుకు సాక్ష్యాలు సమర్పిస్తే అక్కడ చూసి ఆ జడ్జి గారు చూసి తుది తీర్పు ఇస్తారు. సరే సార్. అక్కడ కూడా ఏమైనా కూడా గౌరవ హైకోర్టు దగ్గర కూడా వెళ్ళొచ్చు. అక్కడ మీకు అంటే జడ్జిమెంటు సాక్ష్యాలు సమర్పించే దాన్ని బట్టి అక్కడ మీకు కేసు వీగిపోవచ్చు, లేకపోతే కింది కోర్టు ఏదైతే ఇస్తుందో అదే దాన్ని కన్ఫర్మ్ చేయొచ్చు. అప్పుడు మీరు మళ్ళీ మీకు గౌరవ హైకోర్టుకు మీరు మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చు అక్కడ మళ్ళీ ఒక లాయర్ని పెట్టుకొని. అయితే ఇక్కడ ఏంటంటే మీరు హైకోర్టుకు వెళ్ళినప్పుడు, గౌరవ హైకోర్టుకు వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఒక అంటే లాయర్ని పెట్టుకునే స్తోమత లేకపోతే, ఎవరైనా లాయర్ని పెట్టుకునే స్తోమత లేకపోతే అక్కడ కూడా స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది. అక్కడ మీకు ఉచితంగా లాయర్ని వారు మీ తరఫున వాదించడానికి గౌరవ హైకోర్టులో ఒక ఉచిత లాయర్ని అందిస్తారు. అక్కడ మీరు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఎవరైతే లాయర్ని పెట్టుకోలేని స్తోమత లేని వాళ్ళు స్టేట్ సర్వీస్ కమిషన్ హైకోర్టులో ఒక వింగ్ ఉంటుంది. అక్కడ వెళ్ళి మీరు అర్జీ పెట్టుకుంటే మీకు ఉచితంగా మీ తరఫున వాదించడానికి అక్కడ కూడా మంచి ఎమినెంట్ లాయర్స్ ఉంటారు. వాళ్ళు ఒకరిని ప్యానెల్ లాయర్ని మీ కేసు వారికి అప్పగిస్తారు. అంటే భవిష్యత్తులో అది గుర్తుపెట్టుకోండి. జడ్జి గారు, అలాగే బెయిల్ పొందాలంటే ఛార్జ్ షీట్ అనేది పోలీసులు కోర్టుకి ఎన్ని రోజుల్లో సమర్పించాలి? దానికి ఏమైనా కాలపరిమితి ఉంటుందా? ఉందండి. అయితే ఇక్కడ బిలో 10 years పనిష్మెంట్ అఫెన్సెస్లో మనకు ఈ 60 daysలో వేసుకోవాలండి ఛార్జ్ షీట్. ఒకవేళ 60 daysలో ఛార్జ్ షీట్ వేయకుంటే స్టాచ్యుటరీ బెయిల్ కింద అతన్ని విడుదల చేయాల్సి ఉంటుంది. అదే అబౌట్ 10 years కానీ లేదా లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ లేదా డెత్ పెనాల్టీ అఫెన్సెస్లో శిక్ష విధించేటువంటి దాంట్లో మనకు 90 days లోపల ఛార్జ్ షీట్ వేసుకోవాలని చట్టం చెప్తుంది. ఒకవేళ వేసుకునే పక్షంలో అతనికి ఒక పూచీకత్తు ద్వారా సెక్యూరిటీ సమర్పిస్తే అతన్ని విడుదల చేయాల్సి. దీన్నే మనము స్టాచ్యుటరీ బెయిల్ అని అంటాం అనమాట. దీన్ని డిఫాల్ట్ బెయిల్ కూడా పేర్కొంటారు. ఓకే. అలాగే నేరం మోపబడిన వ్యక్తికి ఇన్ని రోజుల్లో బెయిల్ ఇవ్వాలి అని ఏమన్నా ఉంటుందా అండి? అట్లా నాన్ బెయిలబుల్ అఫెన్సెస్లో అయితే అట్లా ఏం ఉండదండి జనరల్గా. అది ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ది ఈచ్ కేస్. అంటే ఉదాహరణకి గ్రావిటీ ఆఫ్ ది అఫెన్స్ చూస్తారు, నేర తీవ్రత, తర్వాత అతని యొక్క పాత్ర ఎంత మేరకు ఉంది, అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగానే ఇందులో కూడా మళ్ళీ సాక్ష్యాలని ఏ వరకు ప్రభావితం చేస్తాడు, తర్వాత ఒకవేళ బెయిల్ ఇస్తే అతను అక్కడి నుంచి పారిపోతాడా, మరి ఈ యొక్క నేర విచారణకు హాజరవుతాడా అనేటువంటి విషయాలన్నీ కూడా పరిగణన తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా స్టేజ్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఎక్కడ వరకు ఉంది. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయితే ఇంకా అతన్ని జైల్లో ఉంచాల్సినటువంటి అవసరమైతే ఉండదు జనరల్గా. కాబట్టి అప్పుడు అతన్ని విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అలాగే లాయర్ గారు, తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి బెయిల్ దొరికే అవకాశం ఉంటుందా, ఉండదా? అంటే ఇక్కడ ఏంటంటే తీవ్రమైన నేరాలు చేసినప్పుడు బెయిల్ అనేది దొరకడం అనేది కష్టతరం. ఎందుకంటే ఈ బెయిల్స్ అనేది ఆ యొక్క దాంట్లో గ్రావిటీ అనేది చూస్తారు. అంటే ఈ తీవ్రమైన నేరాలు ఏంటంటే సమాజానికి అవి ఒక రకంగా సమాజం మీద ఎఫెక్ట్ పడతాయి కాబట్టి బెయిల్ అనేది అంత ఈజీగా దొరకదు. అయితే మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్లు మళ్ళీ ఏంటంటే మళ్ళీ తీవ్ర నేరాలు కూడా 10 years లోపల 10 సంవత్సరాల లోపల శిక్ష ఉన్నది 60 daysలో ఛార్జ్ షీట్ వేయకపోతే. 61 day రోజు సార్ ఇంతకుముందు అన్నట్లు జడ్జి గారు చెప్పినట్లు బై డిఫాల్ట్ బెయిల్ అంటారు, మ్యాండేటరీ బెయిల్ అంటారు. అది కింది కోర్టులో అంటే మెజిస్ట్రేట్ కోర్టులో కింది కోర్టులో వచ్చి బెయిల్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత 10 years అబోవ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ డెత్ ఇంప్రిజన్మెంట్ కానీ అలాంటి కేసెస్లో 90 daysలో పోలీస్ వాళ్ళు ఛార్జ్ షీట్ వేయకపోతే బై డిఫాల్ట్ బెయిల్ మెజిస్ట్రేట్ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ తీసుకోవచ్చండి.
ఓకే. ఈ యొక్క ఇది మనకు ఈ చట్టంలో ఉంది. ఓకే. అలాగే జడ్జి గారు, యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏంటి, ఎలాంటి సందర్భాల్లో యాంటిసిపేటరీ బెయిల్ పొందొచ్చు? అయితే యాంటిసిపేటరీ బెయిల్లో జనరల్గా నాన్ బెయిలబుల్ అఫెన్సెస్లోనే ఇది వర్తిస్తుందండి. అయితే ఇది అరెస్ట్ చేసే కంటే ముందే ఇది అప్లికబుల్ అవుతుంది. ఒకవేళ అరెస్ట్ చేస్తే మళ్ళీ అతను రెగ్యులర్ బెయిల్కి వెళ్ళాల్సి వస్తుంది. అయితే ఇందులో ఏంటంటే అన్ని రకాలైనటువంటి అంటే తీవ్రమైన నేరాలలో కూడా నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ ఉంటాయి, తీవ్రమైన నేరాలు. కాబట్టి దాంట్లో కూడా యాంటిసిపేటరీకి కోర్ట్ ఆఫ్ సెషన్స్ కానీ లేకుంటే ఆనరబుల్ హైకోర్టు కానీ అప్రోచ్ కావచ్చు. ఓకే. అయితే ఇందులో కూడా అతని యొక్క అంటే పాత్ర ఏమీ లేదనుకోండి, కేవలము పేరు మాత్రమే ఇంక్లూడ్ చేశారు మిగతా వాళ్ళతో అనుకున్నప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ ఖచ్చితంగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మిగతా అంశాలను కూడా పరిగణ తీసుకొని ఒకవేళ యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేస్తే సో అండ్ సో షూరిటీ ఫర్నిష్ చేసి విడుదల చేయాల్సిందిగా కోర్టు వారు ఆజ్ఞాపిస్తారు. ఓకే. అలాగే హత్యలు మానభంగాలు చేసిన వాళ్ళకి కూడా యాంటిసిపేటరీ బెయిల్ లభిస్తుందా అండి? అయితే జనరల్గా అయితే తీవ్రమైన ఆరోపణలు కాబట్టి అవి గ్రావిటీ ఆఫ్ అఫెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అందులో అయితే జనరల్గా అయితే యాంటిసిపేటరీ బెయిల్ రాదు. కానీ కేవలము అలిగేషన్ అయితే పెట్టారో ఆ అలిగేషన్ కేవలం ఇతన్ని ఇరికించడానికి, అందులో ఎటువంటి ప్రైమాఫేసి సాక్ష్యాధారాలు కనపడకపోయినప్పుడు మాత్రమే అవకాశం ఉంటుంది యాంటిసిపేటరీ బెయిల్. ఓకే. అలాగే బెయిల్ తీసుకున్న వ్యక్తి ఒక్కొక్కసారి బెయిల్ తీసుకున్న తర్వాత అంటే కనిపించకుండా పోవడము, లేకపోతే అసలు అంటే తప్పించుకొని తిరగడం అనమాట, ఇలా చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది? ఈ జనరల్గా ఇప్పుడు నేర విచారణ అంటే ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు వారికి సమర్పిస్తారు. తర్వాత కోర్టు వారు దాని కాగ్నిజెన్స్ తీసుకొని ఆ విధంగా కేసును అటువంటిది ముందుకు నడిపిస్తారు. అయితే ఆ క్రమంలో ఈ యొక్క విచారణకు హాజరు కాకుండా ఉన్నప్పుడు ఈ ముద్దాయి చూస్తారు, ఒకసారి రెండుసార్లు చూస్తారు. తర్వాత వారు ఇంకా రావట్లేదు అనుకున్నప్పుడు వారి మీద నాన్ బెయిలబుల్ వారెంట్ అనేటువంటిది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఓకే. తర్వాత ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసిన తర్వాత ఈ పోలీస్ వాళ్ళు ఆ వారెంట్ ఆధారంగా అతను ఎక్కడున్నా సరే, అంటే రాష్ట్రంలో కానీ లేకుంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నా కూడా అతన్ని ఆ వారెంట్ ఆధారంగా తీసుకుని వచ్చి మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తారన్నమాట. మళ్ళీ అతన్ని జైలుకి పంపించి ఇంకా అతను మళ్ళీ బెయిల్ పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే బెయిల్ వేసుకున్న తర్వాత కూడా ఇతను మళ్ళీ పారిపోతాడు అనుకుంటే అతన్ని జైలులో ఉంచి నేర విచారణ అనేటువంటిది ప్రక్రియ అనేటువంటి ముందుకు చేపట్టవచ్చు. ఓకే. లాయర్ గారు, ఒక వ్యక్తి ఒక్క నేరం కంటే ఎక్కువ నేరాలకి పాల్పడినప్పుడు బెయిల్ పొందే అవకాశం ఉంటుందా? అంటే ఇక్కడ మనకు ఒకసారి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, గతంలో సిఆర్పిసి, తర్వాత ఐపీసీ, తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అమల్లో ఉన్నది. అవి ఏమేం చెప్పారంటే, అవి ఏం చేశారంటే ఐపీసీని బిఎన్ఎస్ యాక్ట్గా, భారతీయ న్యాయ సంహిత 2023, తర్వాత ఈ సిఆర్పిసిని బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023, తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని భారతీయ సాక్ష్య అధినియమం అని చెప్పి ఈ 1 జూలై 2024 నుంచి ఈ యొక్క చట్టం అంటే ఈ పేర్లు మార్చి ఈ చట్టాన్ని కొనసాగుతుంది. అంటే అంతకుముందు 1/7/2024 కన్నా ముందు నేరం జరిగి ఉంటే ఆ పాత సెక్షన్ ప్రకారంగా కేసు కడతారు. 1/7/2024 తర్వాత నేరం చేస్తే ఈ కొత్త చట్టాల ప్రకారంగా కడతారు. అంటే బెయిల్ అనేది ఎన్ని నేరాలు చేసినా కూడా బెయిల్ అనేది ఒక బెయిల్ ఈజ్ ద రూల్, జైల్ ఈజ్ ఎగ్జంప్షన్ అని ఒక ఆనరబుల్ సుప్రీంకోర్టు గారు ఒక జడ్జిమెంట్లో చెప్పారండి. మనిషి లిబర్టీ అంటే ఆర్టికల్ 21 ప్రకారంగా మన యొక్క లిబర్టీని కట్టడి చేయకూడదు. అయితే అందులో భాగంగా కొంత ఆ నేరంలో సీరియస్నెస్ అది చూసి ఈ బెయిల్ అనేది డిస్క్రిమినేషన్ పవర్ ఇవాళ వద్దనేది గౌరవనీయ మెజిస్ట్రేట్లు కానీ
జడ్జెస్ కానీ అక్కడ నిర్ణయిస్తారండి. ఓకే, ఒక కాల్ తీసుకుందాం అండి. రాజయ్య గారు, హలో. నమస్కారం అమ్మా. నమస్తే అండి, చెప్పండి. మెజిస్ట్రేట్ గారికి న్యాయవాది గారికి వందనములు. అది మన ఇప్పుడు చెక్ బౌన్స్ లో వాళ్ళు రాకపోతే మరి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన సార్ తమ్ముడు ద్వారా అడుగుతున్నాను. ఓకే, సమన్స్ ఏమైనా పంపించారండి వారికి? సమన్స్ లేవు, ఏది లేదు సార్. అమ్మ అడ్రస్ లో ఉన్నారా అండి వ్యక్తి? అడ్రస్ లో లేరు, ఏది లేదు. ఓకే జడ్జి గారు. అయితే చెక్ బౌన్స్ కేసుల్లో జనరల్గా ఏంటంటే సమన్స్ పంపించడం జరుగుతుందండి. అయితే సమన్స్ మరి అతనికి సర్వ్ అయితే కానీ అతని మీద కేసు ఉంది, మరి నేర విచారణకు హాజరు కావాలనేటువంటి విషయం తెలియదు. కాబట్టి అతని యొక్క అడ్రస్ ఒకవేళ మీరు కనుక్కున్నట్లయితే కరెక్ట్గా అతనికి సమన్స్ సర్వ్ చేయాల్సి ఉంటుంది. ఆ తదుపరి ఒకవేళ సమన్స్ సర్వ్ చేసినటువంటి రిపోర్టు కనుక కోర్టుకు అందిన తర్వాత హాజరు కాకుండా ఉంటే అతని మీద బెయిలబుల్ వారెంట్ కానీ లేదా నాన్ బెయిలబుల్ వారెంట్ కానీ ఇష్యూ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ బెయిలబుల్ వారెంట్, నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా రెండు కూడా ఎగ్జిక్యూషన్ చేస్తే, అంటే అది కానీ ఇది కానీ ఇష్యూ చేసినప్పుడు ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు అతన్ని మళ్ళీ కోర్టులో హాజరుపరుస్తారు. తద్వారా మళ్ళీ అతను అడ్వకేట్ని పెట్టుకొని బెయిల్ పొందడము, తర్వాత ఆ విధంగా కేసు అనేది నడిపిస్తారు. అయితే ఇక్కడ ప్రధానంగా చెక్ బౌన్స్ కేసులు ఏం జరుగుతుంది అంటే అడ్రస్లో కరెక్ట్గా లేకపోవడము, తద్వారా ఏమవుతుంది అంటే కొన్ని సంవత్సరాల కాలయాపన అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అడ్రస్ అనేటువంటిది మీరు కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేస్తే తొందరగా మీ యొక్క నేర విచారణ అనేటువంటిది తొందరగా ముగించే అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే చెక్ బౌన్స్ కేసులు ఇది క్రిమినల్ కేసు కింద వస్తుందండి? ఈ చెక్ బౌన్స్ కేసులు అనేటువంటిది యాక్చువల్గా ఈ 138 ఎన్యాక్ట్ ప్రొవిజన్ కింద వేస్తారండి. దీనికి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ వర్తిస్తుంది. కాబట్టి ఇది ఈ పోలీస్ వాళ్ళు వీటిని టేకప్ చేసి ఎఫ్ఐఆర్ అనేటువంటిది రిజిస్టర్ చేయరు. వీటిని ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా కోర్టులో వేసుకోవాల్సి ఉంటుంది. దీనికి కాల పరిమితి అనేటువంటిది ఉంటుంది అన్నమాట. ఈ చెక్ బౌన్స్ అయిన సందర్భాల్లో అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుందంటారా? జనరల్గా అయితే ఇవి సమన్స్ కేసు కాబట్టి దీంట్లో అరెస్ట్ అంటే ఏముండదండి. ఇందాక చెప్పినట్టుగా సమన్స్ ఒకవేళ సర్వే అతను రాకుండా ఉంటే మాత్రమే మనము వారెంట్ ఇష్యూ చేసే అవకాశం ఉంటుంది. జనరల్గా అయితే ఉండదు. ఓకే, ఒక కాల్ తీసుకుందాం అండి. పశ్చిమ గోదావరి నుంచి బేబీ గారు, హలో. హలో, నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే అండి. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత దానికి ఒక క్లయింట్ కి అది అరెస్ట్ అని వాడిద్దని చెప్పారు, కానీ బయట వదిలేశారు వాడిని. అది వెంటనే మరుసటి రోజునే వాడికి బెయిల్ వచ్చేసిందంటండి. ఓకే, లాయర్ గారు చూడండి బేబీ గారు, మీరు ఒక ఎఫ్ఐఆర్ అతని మీద రిజిస్టర్ కాబడ్డది, తర్వాత వెంటనే వదిలిపెట్టారు అని మీ క్వశ్చన్ కదండి. చూడండి బేబీ గారు, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎఫ్ఐఆర్ ఇప్పుడు వినండి నేను చెప్తున్నాను. ఇప్పుడు 7 సంవత్సరాల లోపు పనిష్మెంట్ విధించే శిక్షలలో ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారంటే 41 నోటీస్, అంటే గతంలో 41A నోటీస్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారంగా 35 సెక్షన్ బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా 7 సంవత్సరాలు శిక్ష పడే నేరాలలో వాళ్ళు నోటీస్ ఇచ్చి వదిలేస్తున్నారండి. అంటే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క అర్నెస్ జడ్జిమెంట్లో గౌరవ సుప్రీంకోర్టు గారు ఏం చెప్పారంటే కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. అంటే ఈ 7 సంవత్సరాల శిక్ష పడేది కానీ 7 సంవత్సరాల వరకు శిక్ష పడే నేరాలలో పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చి వాళ్ళు తర్వాత అంటే నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. ఆ ఎక్స్ప్లెనేషన్కు సరైనటువంటి కరెక్ట్ జవాబు ఇచ్చి వాళ్ళు సాటిస్ఫై అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే వదిలేస్తారు. కోర్టులో ఛార్జ్షీట్ చేస్తారు. ఛార్జ్షీట్ కోర్టు గౌరవ కోర్టు నుంచి ఆ ముద్దాయికి సమన్స్ వస్తాయి. కోర్టులో ట్రయల్ విచారణ స్టార్ట్ అవుతుంది. అంతేగాని మీరు వదిలేశారంటే ఆ ప్రకారంగా వారు వదిలేసి ఉంటారండి. అంటే 24 అవర్స్లో బెయిల్ ఎలా వచ్చింది అని ఆవిడ డౌట్ అండి. 24 అవర్స్లో బెయిల్, ఇక్కడ 24 అవర్స్లో బెయిల్ కాదు. వాళ్ళు ఏదైతే ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత
వాళ్ళు అతనికి ఒక నోటీస్ ఇస్తారండి. అంటే సిఆర్పిసి ప్రకారం 41, ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ అయింది కాబట్టి 35 సెక్షన్ 35 ప్రకారంగా పోలీసు వారు ఏం చేస్తారంటే అతనికి నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. ఎక్స్ప్లెనేషన్ అడిగి అతను సాటిస్ఫై అయింది అనుకోండి, అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఒకవేళ అతని మీద అతను ఇచ్చే జవాబు మీద వారు నమ్మకం కలగపోతే ఆ యొక్క విట్నెసెస్ని బెదిరిస్తాడని చెప్పి, లేకపోతే ఆ యొక్క అతను దేశం ఇచ్చి పారిపోతాడు అని అన్నప్పుడు మాత్రమే అరెస్ట్ చేసి గౌరవ కోర్టు ముందుకు తీసుకొస్తారు. లేకపోతే మిగతా అన్ని కేసుల్లో నోటీస్ ఇచ్చేసి ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తే అయ్యో గారు సాటిస్ఫాక్షన్ అయితే అది బెయిల్ ఇవ్వచ్చు. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. హలో, నమస్కారం మేడం. కార్తీక్ గారు నమస్తే అండి, చెప్పండి. మేడం ఏం లేదు మేడం, మా ఏరియాలో ఒకరు వాళ్ళ ఇంటి మీద వాళ్ళే దాడి చేసుకొని మేము దాడి చేసినాం అని చెప్పి కంప్లైంట్ ఇచ్చినట్ట పోలీస్ స్టేషన్ లో. ఓకే, అయితే పోలీస్ వాళ్ళు పిలిచారు. మేము కూడా చెప్పాం సార్ మేము కాదు సార్ మేము చేసింది అది అన్నాం. అయితే మళ్ళీ 2 days బ్యాక్ ఫోన్ చేసి మీరు ఆధార్ కార్డులు తీసుకొని రండి మేము స్టేషన్ బెయిల్ ఇస్తాము అది ఇది అని చెప్తున్నారు. మేము చేయని దానికి మేము ఎందుకు వెళ్ళి తీసుకోవాలి మేడం? మేము గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నాము. మళ్ళీ ఫ్యూచర్ లో ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా అన్నట్టు కాల్ చేసింది. ఓకే, ఎఫ్ఐఆర్ ఏమన్నా ఫైల్ చేశారండి? మేడం అంతా చెప్పలేదు మేడం, కోర్టుకు వేస్తున్నాము మీరు ఆధార్ కార్డు తీసుకొస్తే స్టేషన్ బెయిల్ ఇస్తామని చెప్పి చెప్తున్నాను. ఓకే, మేము చేయని దానికి మేము ఎందుకు వెళ్ళాలన్నట్టు వెళ్ళలేదు మేడం. ఇంకా జడ్జి గారు ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలంటారు? అయితే మీరు మొదటగా ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ అయిందా లేదా అనేటువంటిది తెలుసుకోవాలండి. ఓకే సార్. అయితే మరి అంటే స్టేషన్కి రండి మీకు నోటీస్ ఇస్తామన్నారు కాబట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందనే నేను భావిస్తున్నాను. అయితే ఆధార్ కార్డులు తీసుకొని రండి సంతకం పెట్టి స్టేషన్ బెయిల్ ఇస్తామని చెప్పి చెప్పారు. కాబట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మీ మీద అది ఆ నేరారోపణ అనేటువంటి తప్పుడుగా ఉన్నప్పుడు కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది కాబట్టి మీరు తప్పనిసరిగా అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా మీకు ఏంటంటే ఇక్కడ బిలో 7 years పనిష్మెంట్ అఫెన్సెస్లో మీకు ఈ నోటీస్ అనేటువంటి ఇస్తారండి. దాన్నే జనరల్ ఏంటంటే స్టేషన్ బెయిల్ అని అంటున్నారు, కాకపోతే నోటీస్ ఇస్తారు మీకు. ఇంకా లేదు నోటీస్ కాకుండా మీకు స్టేషన్ బెయిల్ అంటే బెయిలబుల్ అఫెన్స్ అయితేనేమో స్టేషన్ బెయిలే ఇస్తున్నారు, ఏదో కొంత పూచికత్తు పెట్టుకుని. కాబట్టి మీరు దాంట్లో ఇప్పుడు మాత్రం మీరు చేయాల్సింది వారు చెప్పినట్టుగా వెళ్ళి, అయితే మీరు భయం ఉంటే మీ ధైర్యం సరిపోకపోతే మీరు ఒక అడ్వకేట్ గారిని మీ వెంబడి తీసుకెళ్ళి ఆ విధంగా ఆ యొక్క చేసుకోవచ్చు అనమాట. ఈ సెక్యూరిటీ మేము చేయడానికి తీసుకుంటే మళ్ళీ స్టేషన్ బెయిల్ తీసుకుంటే మళ్ళీ గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నాం కదా సార్, మళ్ళీ లీగల్ ఏమైనా ఇష్యూస్ వస్తాయి అంటే ఇప్పుడు చేయని దానికి ఇప్పుడు మీరు వెనక జరగడం అనేటువంటిది ఇప్పుడు చేయడానికి వీల్లేదండి. ఒక్కసారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే దాన్ని ఎదుర్కోవడమే మీకు. కార్తిక్ గారు ఏమన్నా ఫ్యూచర్ లో ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? ఇది ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కదా కాబట్టి అయితే మీరు తొందరగా ఈ కేసును ఏంటంటే తొందరగా మీరు యొక్క ఎవిడెన్స్ని పెట్టి మీరు దాన్ని డిస్పోజ్ అయ్యేటట్టుగా చూసుకోవడమే. తద్వారా అక్విటల్ అయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్. లేకపోతే కార్తిక్ గారు మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే గౌరవ హైకోర్టుకు మీరు అప్రోచ్ కావచ్చు. అంటే మీరు తప్పుడు కేసు చేయలేదు అని నిజంగా మీరు దాన్ని నిరూపించుకోగలిగితే కోర్టు గౌరవ హైకోర్టు నిరూపించుకోగలిగితే ఆ కేసుని కూడా క్వాష్ చేస్తుందండి. అప్పుడు కూడా మీకు ఎలాంటి ఇది లేదు. అంటే గవర్నమెంట్ జాబ్ అంటున్నారు కాబట్టి మీరు గౌరవ హైకోర్టులో మీరు ఎఫెక్టివ్గా మీరు మీ వైపు ఉన్న సాక్ష్యాలు జడ్జి గారి ముందర గౌరవ హైకోర్టు జడ్జి గారి ముందర మీరు ఉంచితే వారు అది చూసి వారు అంటే ఆ ఎఫ్ఐఆర్ క్వాష్ అయిపోతుందండి. ఎఫ్ఐఆర్నే క్వాష్ చేస్తారు మొత్తం. అంటే కేసు అనేది ఉండదు. అదే కార్తిక్ గారు ఇప్పుడు నేను చెప్పేది అదే. మీరు కూడా అన్నారు గవర్నమెంట్ జాబ్ అది అన్నారు కాబట్టి మీరు తప్పు చేయనప్పుడు నిర్భయంగా మీరు సరైన సాక్ష్యాలతో మీరు గౌరవ హైకోర్టు గారి ముందరో మీరు ఉంచితే దాన్ని గౌరవ జడ్జి గారు చూసి హైకోర్టు జడ్జి గారు చూసి వారు కూడా మీరు సమర్పించిన సాక్ష్యాలు జెన్యూన్గా ఉంటే వారు నమ్మితే ఆ యొక్క ఎఫ్ఐఆర్ని కూడా క్వాష్ చేస్తారండి. అప్పుడు ఎఫ్ఐఆర్ కేసు అనేది ఉండదు. ఒకసారి ఎఫ్ఐఆర్ అనేది బుక్ అయితే మాత్రం రిజిస్టర్ అయితే మాత్రం గౌరవ హైకోర్టు వారే మాత్రమే దాన్ని క్వాష్ చేయగలుగుతారండి. ఆ పవర్ వారికే ఉంటుంది. మీరు కేసు ఎఫ్ఐఆర్ మీకు
స్క్వాష్ అయిపోయింది అనుకోండి, మీరు బ్రహ్మాండంగా హ్యాపీగా మీ గవర్నమెంట్ జాబ్ అంటున్నారు కాబట్టి భయపడకుండా ధైర్యంగా మీ పనులు చేసుకోవచ్చండి. మీకు ఆ రెమెడీ ఉంటుందండి. మరో కాల్ తీసుకుందాం అండి. సుబ్బయ్య గారు ఒంగోలు నుంచి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం నేను ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే మేడం, ఎస్ఐ మీద కంప్లైంట్ ఇస్తే పోలీసులు తీసుకోవట్లేదు మేడం. ఎవరి మీదండి? ఎస్ఐ రామరెడ్డి మీద కంప్లైంట్ ఇస్తే పోలీసులు తీసుకోలేదు గత ప్రభుత్వంలో. ఇప్పుడు వచ్చి అప్పుడు దళిత నాయకురాలకి కేసు ఇంటర్ని డిఎస్పీతో చేస్తే కేసు కట్టారు మేడం. మాకు తెలియకుండా సిఐ గారు కేసు పాస్ తీసేశారు. స్టేషన్ ముందు 132 రోజులు దీక్ష కూర్చున్నప్పుడు, న్యాయపాడు దీక్ష కూర్చున్నప్పుడు వేరే సిఐకి ఎస్ఐఆర్ కానిస్టేబుల్ కొంతమందిని తీసేసి ఫైనాన్స్ తీసేసి కోర్టుకు పెట్టారు మాకు తెలియకుండా. అట్లా పెట్టారంటే పార్టీషన్ మా ఇష్టమని రువాబ్ చేశారు పోలీసు వాళ్ళు. ఇప్పుడు నేను కలెక్టర్ గారికి అందరికి అర్జీలు పెడుతున్నా, ఈ పోలీసు వాళ్ళు పోలీసు మీద కేసు కట్టరంట ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు నేను ఎస్పీ ఆఫీస్ ముందు నెత్తం చేస్తుంటే లాగేస్తున్నారు 45 రోజుల నుంచి. నాకు ఎస్పీ ఆఫీస్ ముందు పర్మిషన్ కావాలంటే కోర్టులో తెచ్చుకోవచ్చు అనేది మిమ్మల్ని సలహా అడుగుతున్నాను. అయితే మీరు ఇదివరకు చెప్పినట్టుగా ఒకవేళ తప్పుడు కేసు ఏమైనా బనాయించినట్లయితే మీకు అవకాశం ఉందండి హైకోర్టులో క్వాష్ చేసుకోవడానికి. కాబట్టి ఆ విధంగా మీరు అప్రోచ్ అయితే బాగుంటుందనేటువంటిది నా సలహా అండి. సుబ్బయ్య గారు ఇక్కడ మీరు ఏమన్నారంటే ఎవరు ఇప్పుడు పోలీసులు కానీ ఎవరైనా సరే ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్టికల్ 40 ప్రకారంగా చట్టం ముందర అందరూ సమానులే, ఎవరు తప్పు చేసినా శిక్షార్హులే. ఒకవేళ పోలీస్ వాళ్ళు తప్పు చేశారు అని మీరు నిజంగా నిరూపించగలిగితే మీరు కోర్టుకు వెళ్ళి, గౌరవ కోర్టుకు వెళ్ళి, కన్సర్నింగ్ కోర్టు మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్ళి మీరు అక్కడ ప్రైవేట్ కేసులు కూడా దాఖలు చేయొచ్చండి. ప్రైవేట్ కేసులు అంటే ఇట్లా వారు మేము ఇట్లా తీసుకోవట్లేదు, ఆయన కన్సర్నింగ్ పోలీసు కాబట్టి పోలీసు వాళ్ళే తీసుకోవట్లేదు అని మీరు నిజంగానే వారు నేరం పోలీసు వారు నేరం చేసి ఉంటే మీరు నేరుగా మెజిస్ట్రేట్ కోర్టుకు, మీరు ప్రకాశం డిస్టిక్ ఒంగోలు అన్నారు కదండి, అక్కడ మీకు మెజిస్ట్రేట్ కోర్టులు ఉంటాయండి. అక్కడ మెజిస్ట్రేట్ కోర్టు ఒక లాయర్ గారిని, సీనియర్ అడ్వకేట్ని పట్టుకొని సీనియర్ లాయర్ గారి ద్వారా మీరు ప్రైవేట్ కేసులు కూడా అతని మీద దాఖలు చేయొచ్చు. ఆ విషయం కూడా మీకు అంతగా కాదంటే మీరు ఇంకా ఏం చేయొచ్చు అంటే మీకు డిఎల్ఎస్ఏ ఉంటుందండి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అని జిల్లాలో ఉంటుంది. ఒకవేళ మండల్ స్థాయి అయితే మండల్ లీగల్ సర్వీస్ కమిటీ అని ఉంటుంది, అక్కడ కూడా మీరు అప్రోచ్. ఏమండి చెప్పండి సుబ్బయ్య గారు. నేను ఎస్పీ ఆఫీస్ ముందు నిరసన తెలియజేయడానికి పర్మిషన్ కావాలంటే జిల్లా కోర్టులో వేసుకోవచ్చా? అంటే చూడండి, ఇప్పుడు మనము కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఎక్కడ పడితే అక్కడ మనం చేయాలంటే కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. కోర్టులు అనేది ఇప్పుడు మీరు ఏదన్నా గ్రీవెన్సెస్ అయితే కోర్టుకు వెళ్ళి కోర్టులో మీరు ప్రైవేట్ కేసు దాఖలు చేయండి, అంతే తప్ప నేను అక్కడ ఇక్కడ కూర్చొని చేస్తా అంటే కోర్టు వారు అంత తొందరగా మీకు పర్మిషన్ ఇవ్వరండి. మీకు ఇంకేదన్నా గ్రీవెన్సెస్ అంటే మీరు గౌరవ హైకోర్టుకు కూడా మీరు వెళ్ళి రిట్ రూపంలో కూడా మీరు అక్కడ కూడా రిట్ వేసుకోవచ్చు అండి. గౌరవ హైకోర్టులో వెళ్ళి కూడా మీరు రిట్స్ కూడా వేసుకోవచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మీకు రిట్ వేసుకోవచ్చు. ఓకే జడ్జి గారు, బెయిల్ రద్దు చేసుకోవాలంటే ప్రొసీజర్ ఏంటి? అంటే జిల్లా కోర్టుకు వెళ్ళాలా, హైకోర్టుకు వెళ్ళాల్సి ఉంటుందండి? ఎస్, అయితే ఇక్కడ బెయిల్ ఎవరు గ్రాంట్ చేశారనేటువంటిది చూడాలండి. అంటే కొన్ని కేసులేమో మేజిస్ట్రేట్ కోర్టు వారు చేస్తారు, ఇంకో కొన్ని కేసులేమో కోర్ట్ ఆఫ్ సెషన్స్ చేస్తారు. అయితే బెయిల్ రద్దు అనేటువంటి విషయంలో ఆ సంబంధిత కోర్టుకి ఆశ్రయించి, అయితే దీంట్లో రద్దు అనేటువంటిది మళ్ళీ ఏ సందర్భంలో చేస్తారనుకున్నప్పుడు నాన్ బెయిలబుల్ అఫెన్సెస్లో కండిషన్స్ పెడతారు. అంటే ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్కి వెళ్ళి ఎదుట వెళ్ళి ప్రతిరోజు సంతకం చేయాలనేటువంటిది. తర్వాత అంతేకాకుండా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్కి సహకరించమని చెప్పేసి, అంతేకాకుండా ఈ సాక్షిని ప్రభావితం చేయకుండా ఉండాలి. అయితే ఈ యొక్క కండిషన్స్ ఏవైనా సరే అతను వయలేట్ చేసినప్పుడు ఆ యొక్క ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆ సంబంధిత కోర్టులో పిటిషన్ వేసుకొని ఆ యొక్క బెయిల్ని క్యాన్సిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. న్యాయ సలహా కోసం మీరు సంప్రదించవలసిన మా మెయిల్ ఐడి nyaseva@ttv.co.in. వచ్చే శనివారం 9:30 న్యాయసేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.